సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ తరుముకొస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఎంపీ స్థానాల కన్నా ఎమ్మెల్యే స్థానాలపై ఆశావహులు ఆసక్తి చూపిస్తున్నారు. అధినేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. పొత్తులు, ఎత్తులు, సామాజిక సమీకరణాల అంచనాలతో అభ్యర్థుల ఎంపికలో సమతూకం పాటిస్తున్న ఆయా పార్టీల అధినేతలు ఎంపీ అభ్యర్థుల ఎంపికలో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎంపీ టికెట్లు వద్దు, ఎమ్మెల్యే టికెట్లే ముద్దు అంటున్నారు ఆశావహులు. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం, విముఖత ఎందుకంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనంతపురం, హిందూపురం 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీల అభ్యర్థులు విజయం సాధిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో 2 లోక్సభ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ఎంపీలకు రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందని ఎంపీలుగా పనిచేసిన వారి అభిప్రాయం. ఎంపీలుగా విజయం సాధించిన జిల్లా స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో అధికార వ్యవహారాలు పూర్తిగా ఎమ్మెల్యేలదే పెత్తనం కావడంతో ఎంపీలుగా ఉన్నా ప్రాధాన్యత లేకుండా పోయిందని నేతలు అంటున్నారు. రాజకీయ ప్రాధాన్యత, ప్రజాకర్షణ, అధికార దర్పం లేకుండా ఎంపీలుగా పోటీ చేసి ఏం ప్రయోజనం అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చేవారు ఇప్పటికే ఆయా పార్టీల్లో ఉన్న నేతలు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తే మంత్రులుగా నియోజకవర్గాల్లో అధికార కార్యక్రమాలు తమ అధీనంలో ఉంటాయని, ప్రజలతో నిత్యం దగ్గరగా ఉండవచ్చు అంటున్నారు ఆశావహులు. అయితే అనంతపురం జిల్లాలో అధికార వైసీపీ నెల రోజుల ముందుగానే 2 ఎంపీ స్థానాలకు బీసీ వర్గానికి చెందిన బోయ శాంతమ్మ, మాలగుండ్ల శంకరనారాయణలను అభ్యర్థులుగా ప్రకటించి ప్రచారంలోకి దింపారు. అయితే చివరి నిమిషంలో వైసీపీలో కూడా అభ్యర్థుల మార్పు జరగవచ్చు అనే ప్రచారంతో గందరగోళం నెలకొంది. అనంతపురం, హిందూపురం లోక్సభ స్థానాలకు బీకే పార్థసారథి, కాల్వ శ్రీనివాసులను టీడీపీ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు వస్తున్న ఊహాగానాలు, ప్రచారం పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటికే రాయదుర్గం, పెనుకొండ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేందుకు బీకే పార్థసారథి, కాల్వ శ్రీనివాసులు టికెట్లను ఆశిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. ఈ ఇద్దరు నేతలు గతంలో ఆయా లోక్సభ స్థానాల నుండి ఎంపీలుగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో సైతం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే అనంతపురం ఎంపీ స్థానం నుండి టికెట్ తమకే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. అనంతపురం లోక్సభ స్థానం నుండి జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని అంటుంటే టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ పొత్తు ఉంటుందని, అందులో భాగంగా అనంతపురం లోక్సభ స్థానం నుండి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పోటీ చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. బీసీలు అధికంగా ఉన్న అనంతపురం జిల్లాలో బోయ, కురవ సామాజిక వర్గాలతో పాటు యాదవ, ఇతర బీసీ సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయించాలనే డిమాండ్లతో ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల పొత్తు కుదిరితే బీసీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అనంతపురం లోక్సభ స్థానం నుండి పోటీ చేసేందుకు ఇప్పటికే సమాయత్తమవుతున్నారు. హిందూపురం లోక్సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి యాదవ్కు టికెట్ దక్కే అవకాశం ఉందంటున్నారు టీడీపీ వర్గాలు. ఎన్నికల పొత్తులు తేలకుండా ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఖరారు సాధ్యం కాదని, అభ్యర్థుల ఎంపికపై సాగుతోన్న ప్రచారం ఊహాగానాలు మాత్రమేనని అంటున్నారు మరికొందరు టీడీపీ నేతలు. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీలో నెలకొన్న గందరగోళానికి అధికారికంగా అభ్యర్థుల ఎంపిక ప్రకటనతో తెరపడనుంది.